అందరికీ జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. ముందుగా మా గురువు గారు కోకిల మంజులశ్రీ గారి పాదాలకు నమస్కరిస్తూ, నా పేరు సారిక. మేము యాక్చువల్లీ ఫస్ట్ నేను భక్తి టీవీలో చూసేదాన్ని అమ్మని. తిరుప్పావి చాలా బాగా చెప్పేవారు. సో ఆ ఇంట్రెస్ట్తో తర్వాత ఈ మధ్యకాలంలో తెలిసింది తను వాట్సాప్లో తను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారని తెలిసింది. ఐ ఫీల్డ్ సో ఎక్సైటెడ్ అనమాట. సో తర్వాత ఇలా జాయిన్ చేసుకొని నేర్పించారనమాట. అయితే మనం నేర్చుకుని చదివేదానికి నార్మల్గా చదివేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ చాలా బాగా చెప్పేవారు. అస్సలు అందరికీ ఇప్పుడు ఒక శ్లోకం స్టార్ట్ చేశారంటే ఆ శ్లోకం ప్రతి ఒక్కరు రిపిటేషన్ అయ్యాకే ఇంకొక శ్లోకం స్టార్ట్ చేసేవారు అనమాట. ఈ సెంటెన్స్ ఇక్కడ బ్రేక్ చేయాలి, ఈ లైన్ ఇక్కడ బ్రేక్ చేయాలి అని అన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్తో చాలా బాగా చెప్పేవారు. షీ సో ఫ్రెండ్లీ. అసలు ఏ డౌట్స్ ఉన్నా కానీ బాగా క్లారిఫై చేసేవారు. అసలు నేను అనుకునేదాన్ని, ఇంత పెద్ద ఆవిడ చాలా చెప్పేసి వెళ్ళిపోతారులే, మన డౌట్స్ ఏం క్లారిఫై చెయ్యరు అని అనుకునేదాన్ని అనమాట. అలా ఏం లేదు. షీ సో ఫ్రెండ్లీ. ప్రతి ఒక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఓన్లీ శ్లోకం ఒకటే కాదు, దాని అర్థం మీనింగ్తో సహా చెప్పేవారు అనమాట. అది చాలా బాగా మైండ్కి ఎక్కేది. ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతుందా అన్నట్టుగా అనిపించేది అనమాట. నేను తిరుప్పావి నేర్చుకున్న తర్వాత టెంపుల్లో కూడా సేవించాను. దానికి బాగా ప్రశంసలు వచ్చాయన్నమాట. సో ఇంకా మా కాలనీలో కూడా ప్రోగ్రామ్ అయిందనమాట. అక్కడ కూడా సేవించాను. అందరు అడిగారనమాట, ఎక్కడ నేర్చుకున్నావని. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఈ నార్మల్గా నేర్చుకునేదానికి మనకు అందరికీ చదవడానికి వస్తుంది, రాదని కాదు. కాకపోతే ఒక గురువు ద్వారా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు తెలియదు కదా, ఇది ఇక్కడ ఇలా బ్రేక్ చేయాలి. ఇప్పుడు నార్మల్ బుక్స్లో ఏంటంటే కొన్ని బుక్స్లో ఇలా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ అలా ఉంటాయి కదా. సో మనకు తెలియదు అనమాట అవన్నీ. సో ఒక గురువు గారి మార్గదర్శనంలో నేర్చుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటామన్నమాట. సో అందరూ కూడా నేర్చుకొని ఆ భగవంతుడి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.